ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాసం, సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలు. 119వ కీర్తన 113వ వచనం నుంచి 120వ వచనం వరకు మనం ధ్యానం చేసుకుందాం. 119వ కీర్తన 113వ వచనం నుంచి 120వ వచనం వరకు. ఈ కీర్తనలో ఉన్నటువంటి ఈ భాగంలో తన కాలంలో ఉన్న దుష్టులను చూచి కీర్తనకారుడు ఆలోచిస్తున్నాడు. వాళ్లతో దేవుని గూర్చి మాట్లాడుతున్నాడు. దేవునితో వాళ్ళను గూర్చి మాట్లాడుతున్నాడు. తాను మాత్రం దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకుని ఉంటానని ప్రకటిస్తున్నాడు. 113వ వచనాన్ని మనం చూస్తే తన స్థిరత్వాన్ని అంచనా వేసుకుంటున్నాడు. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము అంటాడు. శత్రువుల నుండి వస్తున్న ఎడతెగని ఒత్తిడికి తన అస్థిరత్వాన్ని లెక్క వేసుకుని చూసుకుంటున్నాడు. దేవుని వాక్యం మీద తనకున్న నమ్మకానికి తన ఆలోచనలకు మధ్య పోరాటం జరుగుతూ ఉంది. సందేహాలు తలెత్తినప్పుడు, రాజీ పడడం ఆకర్షణీయంగా కనబడుతున్నప్పుడు మనలో కూడా ఇలాంటి పోరాటమే ఉంటుంది. ఈ ద్విమనస్సు అనేది పాత నిబంధనలలో కూడా మనకు కనిపిస్తుంది. ఇశ్రాయేలీలను ఏలియా కర్మేలు పర్వతం మీదకి పిలిచి సవాలు చేస్తున్నాడు. ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించండి. రాజుల మొదటి గ్రంథం 18:21లో ఏలియా గారు ఈ మాట అంటారు. ప్రజలు బయలు ప్రవక్త యొక్క వస్త్రధారణను, వారి ఆర్భాటాన్ని, వారి ఆకారాలను, యెజెబెలు యొక్క ఆర్భాటాన్ని, అలంకరణను చూసి ఆకర్షితులైపోతా ఉన్నారు. తన భర్త అయిన ఆహాబు రాజుగా ఉండడానికి పనికిరాడు. యెజెబెలు పరిచయం చేసిన అబద్ధపు జీవం లేని దేవతలను వెంబడించాలా, లేకపోతే సజీవుడైన నిజమైన దేవుడైనా ఆయన వెంబడించాలా అనేది వారు తేల్చుకోలేకపోతున్నారు. బయలుదేవతను వెంబడిస్తే వాళ్ళకి ఎన్నో లాభాలున్నాయి, యెహోవాను వెంబడిస్తే వాళ్ళకి ఎన్నో శ్రమలు ఉన్నాయి. అందుకే ప్రజలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అయితే ఏలియా వారిని విడిచిపెడతలేదు. యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, బయలుదేవుడైతే వారినే అనుసరించండి అని సవాల్ విసురుతున్నాడు. తడబడుట అనగా అనుమానించుట, ఎటూ తేల్చుకోలేకపోవుట, 2 రకాలైన తలంపులు అని అర్థం. ద్విమనస్కులు ఒకసారి ఒక ప్రక్కకి, మరొకసారి మరొక ప్రక్కకు దూకుతారు. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఈ విషయాన్ని ద్వేషిస్తున్నాడు. తనలో కూడా ఈ స్వభావం ఉందేమో అని చూసుకుంటున్నాడు. చివరకు ఒక తీర్మానం చేసుకుని తన 2 పాదాలు దేవుని వాక్యం మీద ఆనుకునేలాగా వాక్యం వైపుకు దూకాడు. దేవుని వాక్యమే తనను నడిపించాలి.
తన మనస్సాక్షిని, తన చిత్తాన్ని ఏలుబడి చేసే అధికారిగా దేవుని వాక్యాన్ని అతడు నియమించుకున్నాడు. నా ప్రేమ, నా ఆహారం, నా ఆలోచనలు ఇవన్నీ కూడా దేవుని వాక్యమే అంటున్నాడు. అందుకే ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నానంట. ద్వేషించుచున్నాను, ప్రేమించుచున్నాను అనే ఈ రెండు మాటలు ఒకదానికొకటి వ్యతిరేకమైన పదాలు. రాత్రి పగలను చూచి చిరాకు పడుతుంది, చలికి వేడుకు పొత్తు కుదరదు. అయితే అవి ప్రకృతిలో సమతూకంలో ఉన్నాయి. అదే సమతూకం జీవితంలో కూడా ఉండాలి. దేవుని వాక్యానికి అడ్డు వస్తే తప్ప ఇటువంటి సందేహాన్ని కలిగించే తలంపులు మనం అదే పనిగా ద్వేషించడం వల్ల ఉపయోగం లేదు. దేవుని వాక్యానికి అడ్డు వేసేటువంటి ఈ ద్విమనస్కును మనం హృదయంలోంచి తీసేసుకోవాలి. దేవుని వాక్యం మనల్ని సమతూకంలో నిలిపితే మనం ఇటు అటు పరుగు పెట్టడం మానేసి మనం స్థిరంగా కదలకుండా నిలకడగా ఉంటాం. 114 వచనాన్ని మనం చూస్తే, నా మరుగుచోటు, నా కేడెము నీవే, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. ప్రమాదం ముంచుకొస్తున్నప్పుడు మనకు దాగుచోటు కావాలి. ప్రమాదం మన మీద దాడి చేస్తున్నప్పుడు మనకు కేడెము కావాలి. దాగుచోటు అంటే ప్రమాదం నిజంగా వచ్చేస్తున్నా అది మన దగ్గరకు రాదనమాట. వీలైతే దాన్ని తప్పించవచ్చు కూడా. ఒకవేళ మనం దాక్కోవడం కుదరలేదు, అపాయం మనకు ఎదురుగా వచ్చేసింది, ఆ సమయంలో కేడమును ఉపయోగిస్తాం. శత్రువుల నుండి కీర్తనకారుడి మొట్టమొదటి కాపుదల దేవుడే, అతని చివరి కాపుదల కూడా దేవుడే. అతన్ని కాపాడేవారు ఇంకెవ్వరు లేరు, ఎవరు కాపాడని అవసరం లేదు కూడా. అతని నిరీక్షణ స్నేహితుడి మీద కానీ, కుటుంబ సభ్యుల మీద కానీ, తన సొంత ప్రయత్నాల మీద కానీ, తీర్మానాల మీద కానీ, కత్తి ఈటి మీద కానీ ఉండకూడదు, లేదనమాట. అతని నిరీక్షణ దేవుని మీద, దేవుని వాక్యం మీద ఉంది. అతడు ఓడిపోడు గనక అతడి విజయం ఖాయమే. దేవుడు మాట తప్పడు, తన మాటను ఆయన నెరవేరుస్తాడు. అది ఆయన స్వభావ లక్షణం. దేవుడు తన మాటలను, తన వాగ్దానాలను నెరవేర్చకపోతే అది ఆయన గౌరవానికి మచ్చ తెస్తుంది. అందుకే కీర్తనకారుడు ఏమీ భయపడడం లేదు. మన ఆలోచనలు ఒకసారి అబ్రహాం వైపు మళ్లిస్తే, కొద్దిమంది పనివారు అతనితో నిబంధన చేసుకున్న ఆనేరు, ఎష్కోలు మాత్రమే, మమ్రే అనువారు మాత్రమే ఆయనతో ఉన్నారు. మరికొద్ది మందితో కలిసి అబ్రహాము 5 రాజుల మీద అద్భుతమైన విజయాన్ని సాధించి ఆనందంగా తిరిగి వస్తా ఉన్నాడు. అతనితో పాటు లోతు, అతని భార్య, బిడ్డలు వచ్చారు. చాలా కాలం తర్వాత కలుసుకున్నారు. వాళ్ళు ఎన్నెన్నో మాటలు మాట్లాడుకున్నారు. ఆ మాటలు మాట్లాడుతుంటే అబ్రహాం సంతోషంగా వింటా ఉన్నాడు. అప్పుడు ఖచ్చితంగా నువ్వు దేవుని వైపు తిరగమని అబ్రహాము లోతుకు సలహా ఇచ్చి ఉంటాడు. ఆ తర్వాత సొదొమ జీవితాన్ని గురించి లోతు భార్య కూడా కొన్ని విషయాలు చెప్పే ఉంటుంది. లోతు పిల్లలందరూ ఆడుకుంటున్నారు, అంతా బాగుందని అబ్రహాం అనుకుంటున్న సమయంలో లోతు సొదొమ రాజు చేతిలో చెయ్యేసి మరలా సొదొమ వైపుకు వెళ్ళిపోయాడు. అబ్రహాము ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. అబ్రహాము దగ్గర ఉన్న వాళ్ళందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. లోతు కోసమే కదా అంతమంది రాజులతో యుద్ధం చేయవలసి వచ్చింది.
ఇప్పుడు మరొక సమస్య కూడా ఉంది. ఏంటో తెలుసా? ఓడిపోయిన 5 రాజులు ఏ క్షణాన్నైనా బలం పుంజుకొని అబ్రహాం మీద యుద్ధానికి రావచ్చు, ప్రతీకారం తీర్చుకోవచ్చు. అప్పుడు దేవుడు ఆ పరిస్థితుల్లో అబ్రహాం దగ్గరకు వచ్చాడు. ఉన్నవాడు అనబడే దేవుడు, అబ్రామా భయపడకు, నేను నీకు కేడెము అన్నాడు. ఆ కేడెము వెనక అబ్రహాము విశ్రాంతి తీసుకున్నాడు. నరకం చూపించేటువంటి ఏ ఆయుధం అయినా సరే మన దేవుని కేడాన్ని దాటుకుని రాలేదు. తూర్పు రాజుల యొక్క భయం నుంచి అతడు క్షేమంగా ఉన్నాడు. దేవుని వాగ్దానం మీద ఆనుకున్నాడు. సజీవుడైన దేవుని మీద అబ్రహాము ఆనుకున్నాడు. ఇంకా 115 వచనం నుంచి 117 వచనం వరకు మనం చూస్తే, నేను నా దేవుని ఆజ్ఞలు అనుసరించేదను, దుష్క్రియలు చేయవారులారా నా యుద్ధ నుండి తొలగిపోండి అంటున్నాడు. శత్రువు నుండి వస్తున్న ఎడతెగని ఒత్తిడి కారణంగా కీర్తనకారుడు 3 విషయాలు చేస్తున్నాడు. 115 వచనాన్ని చదివితే, నేను నా దేవుని ఆజ్ఞను అనుసరించేదను, దుష్క్రియలు చేయవారులారా నా యుద్ధ నుండి తొలగడు. మనలను తప్పుదారిలో మళ్లిస్తున్న వారిని మనం కొంచెం దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది. సాతానా నా యొద్ద నుండి తొలగిపో అని ఆనాడు అవ్వ చెప్పగలిగి ఉంటే చరిత్ర వేరుగా ఉండేది. ఆదాము చెప్పి ఉంటే చరిత్ర వేరుగా ఉండేది. కానీ వాళ్ళు దుష్టునితో వెళ్ళడానికే నిర్ణయించుకున్నారు. సాతాను యేసుక్రీస్తు ప్రభువును అనేక రీతులుగా శోధించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు సాతానా పొమ్ము అన్నాడు. తనను శోధించి మంచి మార్గం నుండి తనను మళ్లించడానికి ప్రయత్నించిన వారితో కీర్తనకారుడు కూడా ఇదే చెప్తున్నాడు. శోధనకు తనకు మధ్య దూరాన్ని పెట్టుకున్న మరొక వ్యక్తి యోసేపు. ఐగుప్తు సామాజిక జీవితం, ఐగుప్తు ప్రభువుల భార్యలు తమ శరీర ఇచ్చలు తీర్చుకోవడానికి వారు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తారని వాళ్ళ గూర్చి అనేకమైన కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. యువకులకు గాలం వేసి ఆకర్షించడం వారికి తప్పు కాదు. అందుకే పోతిఫర్ భార్య యోసేపును మోహించింది. యోసేపుకు అతని తల్లి యొక్క అందం వచ్చింది, రాహేలు యొక్క అందం. యోసేపు అందగాడు. ఆమె చెప్పిన దానికి ఒప్పుకోనందుకు ఆమె యోసేపు కోసం నిత్యము మాటు వేసి ఉండేది. యోసేపు వెనక్కి వెళ్ళిపోతున్న కొద్దీ ఆమె ఇంకా ముందుకు వచ్చేది. చివరకు యోసేపు పారిపోయి తనకు ఆమెకు మధ్య దూరాన్ని పెట్టాడు. దూరంగా జీవిస్తే పరిశుద్ధంగా జీవించవచ్చు అని కీర్తనకారుడు గ్రహించాడు. నేను దేవుని ఆజ్ఞలు అనుసరిస్తున్నాను కనుక వారి ప్రేరేపణ నన్ను ఆకర్షించలేదు అని అతడు గ్రహించాడు. కాబట్టి ప్రత్యేకించబడిన అవసరత ఉంది అని గుర్తించాడు. రెండవది, వాక్యము కొరకు అతని అవసరత. 116 వచనాన్ని మనం చదివితే, నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము, నా ఆశ భంగమై నేను సిగ్గునందకు ఎందునుగాక అంటాడు. దేవుని వాక్యం అతని నడుమును బలపరిచి అతని విశ్వాసాన్ని మరింత బలపడేలా చేసింది. దేవుని వాక్యం బలమైన కోట వంటిదని అతనికి తెలుసు. నడిపింపు కొరకు పూర్తిగా అతడు దేవుని మీద ఆధారపడ్డాడు, ఆనుకున్నాడు. దేవుని వాక్యం అతను నిలబెట్టకపోతే తూలి తొట్టిల్లేలా చేస్తుంది. అతనికి బ్రతకడానికి మరి ఆధారం లేదు. చావే మంచిది. అయితే బైబిల్ అతన్ని నిలబెట్టింది. ఏది ఏమైనా పర్వాలేదు అనే ధైర్యాన్నిచ్చింది.
ఏది ఏమైనా పర్వాలేదు. ఒక మిషనరీ దేవుని సేవ చేస్తూ ఉండేవాడంట అడవి ప్రాంతాలు. అతడు తన స్నేహితుడిని కూడా పరిచర్యకు తీసుకువెళ్తూ ఉండేవాడు. అడవుల ద్వారా వెళ్ళవలసి వచ్చేది. ఆ ప్రాంతాల్లో క్రూర జంతువులు తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ మిషనరీ తన స్నేహితుని యొక్క తుపాకీని వెంట తీసుకురమ్మని చెప్పేవాడు. ఎన్నో మైళ్ళ దూరం నడుస్తూ ఒంటరిగా ఉన్న గృహాలను దర్శిస్తూ వారికి తన సాక్ష్యం చెప్పి శుభార్తను పంచుకునేవాడు. ఒకరోజు మామూలుగానే ఒక ఇంటికి వెళ్ళి దేవుని గురించి చెప్తా ఉంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక స్త్రీ ఒక సవాల్ విసిరిందంట. నీ దేవుడు గొప్పవాడని సర్వశక్తిమంతుడని చెబుతున్నావు కదా, ఆయనంత శక్తి గలవాడైతే నువ్వు తుపాకీ ఎందుకు కూడా తెచ్చుకుంటున్నావు అని అడిగిందంట. ఆ మిషనరీకి ఏం చెప్పాలో తటపటాయించి ఏదోలాగా సర్ది చెప్పి సిగ్గుతో అవమానంతో బయటకు వచ్చేశాడు. ఆ సమయంలో దేవుడు అతనితో మాట్లాడాడు. సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అనే వాగ్దానం ద్వారా అతన్ని బలపరిచాడు. అతడు ఎంతో ఆలోచించి ఇక నుంచి తాను తుపాకీ వాడకూడదని తీర్మానించుకొని దాన్ని ఒక మురుకు గుంట్లో పడేశాడు. ఇంకెప్పుడు కూడా ఆయుధాన్ని నేను తీసుకువెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నాడు. తన అవసరతల కొరకు, కాపుదల కొరకు దేవుని మీద ఆధారపడ్డాడు. అది జరిగిన కొన్ని రోజులకే అతని విశ్వాసానికి పరీక్ష వచ్చింది. ఒక కొండను దాటుతుంటే పిల్లలను పెట్టిన ఎలుగుబంటి ఎదురైందట. మామూలు ఎలుగుబంటి కంటే అది చాలా ప్రమాదకరమైనది. ఆ స్నేహితులిద్దరూ దానితో ఎదురుగా నిలబడిపోయి ఆగిపోయారు. ఆ మిషనరీ స్నేహితుడు దేవుని వాగ్దానాన్ని తలంచుకుంటూ పెద్దగా కేకలు వేస్తూ ఎదురు దాడి చేశాడంట ఆ ఎలుగుబంటి మీద. అది పారిపోయింది. అప్పటి నుంచి తన విశ్వాసం మరింత బలపడింది. ఇంకా మూడవదిగా మనం చూస్తే 117 వచనంలో సహాయం కావాలి. 117 వచనం, నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము, అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను. ఇక్కడ మనం ద్రాక్షావళిలోని జీవితంలో 3వ నియమాలను మనం చూడొచ్చు. మన జీవితం ద్రాక్షావళి వంటిది. ద్రాక్షావళికి 3 నియమాలు మనం చూస్తాం. ఒకటి, అది పాకడం నేర్చుకోవాలి. రెండవ దశ, అది పైకి ఎగబ్రాకాలి. మూడవ దశ, ద్రాక్షావళి ఫలించాలి. మొదట పాకడం నేర్చుకోవాలి. ఎగబాకాలంటే దానికి బయట నుండి ఒక ఆధారం కావాలి. ఎందుకంటే చెట్టులాగా అది దేని సహాయం లేకుండా ఎదిగి శాఖలను విస్తరింప చేయలేదు. నువ్వు నన్ను పట్టుకో అంటున్నాడు కీర్తనకారుడు. పట్టుకుని ఆధారపడడానికి అతనికి ఎవరైనా కావాలి. యాకోబు కూడా ఈ పాఠం నేర్చుకున్నాడు. అయితే అది నేర్చుకోవడానికి అతనికి 20 సంవత్సరాల కాలం పట్టింది. జీవితం అంతా అతడు పథకాలు వేసుకుంటూనే ఉన్నాడు. చివరికి దేవుని విషయంలో కూడా జ్యేష్ఠత్వపు హక్కు కోసం పథకం వేశాడు. తండ్రి ఆశీర్వాదం కోసం తల్లి చేసిన వ్యూహాన్ని అమలు చేశాడు. తర్వాత భార్య బిడ్డల కోసం, మందల కోసం, చివరిగా తన అన్న దగ్గరికి వెళ్లే సమయంలో కూడా ఇలాంటి అన్నిటికీ వ్యూహాలు వేసుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. ఈ కాలం అంతా అతడు విరగ్గొట్టబడవలసిన అవసరం ఉంది. ఆధారపడడం అతను నేర్చుకోవాలి. చివరకు ఎబ్బోకు రేవు దగ్గర దేవుడు అతను కలుసుకున్నాడు. తనతో పోరాడిన ఆ అపరిచితుని మీద యాకోబు ఆనుకోవడం మనం చూస్తాం. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అన్నాడు. ద్రాక్షావళిలో రెండవ దశ ఏంటంటే ఎగప్రాకుట. నీవు నన్ను పట్టుకుంటే నేను క్షేమంగా ఉంటానంటున్నాడు. యాకోబు రెండవ పాఠం నేర్చుకుంటున్నాడు.
తన చిన్న శిబిరం చుట్టూ దేవదూతలు కాపు కాస్తున్నారు అని గుర్తించాడు. అందువల్ల లాబానుకు కానీ, కోపంతో ఉన్న అతని కుమారులకు కానీ, తన అన్నయ్య అయినటువంటి యాషావుకు కానీ తాను భయపడాల్సిన అవసరం లేదు. యాకోబు ఎదగడం మొదలుపెట్టాడు. కృపలో ఎదుగుతూనే ఉన్నాడు. తర్వాత జీవితకాలం అంతా దేవుని గురించిన జ్ఞానంలో ఎదిగాడు. ఎలా ఎగబ్రాకాలో నేర్చుకున్నాడు. ద్రాక్షావల్లిలో 3వ దశ ఫలించుట. ఎగబ్రాకి శాఖలను విస్తరింపచేసిన తర్వాత అది చేయవలసిన పని ఫలించుట. ద్రాక్షావల్లి తను ఎక్కడ నాటబడితే అక్కడే ఉంటుంది. కొమ్మలు కత్తిరించడం, కాపాడబడుట ఇవన్నీ యజమానికి విడిచిపెడుతుంది. చక్కగా విస్తరించిన తర్వాత తన మధురమైన ఫలాలతో అందరినీ సంతోషపడుతుంది. ఈ పాఠాలన్నీ నేర్చుకునేంత వరకు యాకోబు ఫలించలేదు. ఆదికాండం చివరి అధ్యాయాల్లో యాకోబు అవసాన దశలో తన కుమారులను పిలిచి వారిని ఆశీర్వదిస్తూ తనను ఐగుప్తులో పాతిపెట్టొద్దని, కనాను దేశంలో పాతిపెట్టమని ఆజ్ఞ ఇచ్చాడు. ఇంకా 118, 119 వచనాలు, 118 నుంచి 120 వచనాలు మనం చూస్తే కీర్తనకారుడు భయపడుతున్నాడు. దేవుని యొక్క న్యాయ విధులను బట్టి. 118 వచనాన్ని మనం చూస్తే అతడు భయపడేది ఎందుకంటే దారి తప్పిపోయిన తన జీవితాన్ని బట్టి. నీ కట్టడలను మీరిన వారిని అందరినీ నీవు నిరాకరించదువు, వారి కపటాలోచన మోసమే అంటాడు. నిరాకరించుట అంటే వారిని ప్రక్కకు పెట్టేయడం. సారీ అండి. దేవుని వాక్యాన్ని నిరాకరించిన వారిని దేవుడు నిరాకరిస్తాడు. వారిని అస్సలు పట్టించుకోడు. మోసం, అబద్ధమే వాళ్ళు నేర్చుకున్నారు. దేవుని వాక్యాన్ని త్రోసివేసిన ఏ ఉపదేశమైనా, బోధ అయినా, దానిని ఎన్ని లక్షల మంది అనుసరిస్తున్నా, ఎంతమంది మేధావులు దానిని బోధిస్తున్నా అది అబద్ధమే. దేవుని వాక్యాన్ని త్రోసివేసిన ఉపదేశం నైతిక పరంగా, మతపరంగా, సాంస్కృతి పరంగా ఎంత గొప్పదైనా దేవుని వాక్యానుసారంగా గనక అది లేకపోతే ఆ ఉపదేశం వల్ల ప్రయోజనం ఉండదు. నిజానికి అతడు శ్రమలోనే ఉన్నాడు. అతని శత్రువులు వర్ధిల్లుతున్నారు. అయినప్పటికీ వారి శకం ముగిసింది. అది వ్యక్తిగతంగా మరణమే. క్రీస్తు 2వ రాకడ గాని వారి కాలం ముగిసిపోయింది. దేవుని న్యాయాన్ని బట్టి కీర్తనకారుడు వణుకుతున్నాడు. దారి తప్పిపోయిన తన జీవితాన్ని బట్టి భయపడుతున్నాడు. ఇంకా 119 వచనంలో మనం చూస్తే భక్తిహీనుడు మస్టు వంటి వాడు అంటున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరినీ నీవు మస్టు వలె లయపరుచుదువు, కావున నీ శాసనములు నాకు ఇష్టమైనవి అంటాడు. లయపరచడం అనేది కొన్నిసార్లు చూడండి, నోవాహు కాలంలో జలప్రలయం, సొదొమ గొమొర్రా పట్టణాల మీద అగ్ని గంధకాలు, వాటితో లయపరిచాడు ఆయన. యుద్ధాల ద్వారా, కరువుల ద్వారా, తెగుళ్ళ ద్వారా ఇలాంటి లయపరిచే కార్యక్రమం జరుగుతుంది. సమాజంలో దుష్టత్వం పరిపక్వం అయ్యే వరకు, సమాజానికి అది జాడ్యంలాగా అయ్యే వరకు మన దేవుడు భరిస్తాడు. ఆ తర్వాత దాన్ని తీసి పారేస్తాడు. అన్నిసార్లు అలా చేయకపోయినా వ్యక్తులుగా దుష్టులైన వారిని దేవుడు తొలగిస్తూనే ఉంటాడు. చూడండి, నీరో చక్రవర్తి, కలిగుల, హిట్లర్, స్టాలిన్ ఇలాంటి వాళ్ళని దేవుడు ఉంచలేదు. పశ్చాత్తాపడడానికి దేవుడు వారికి అవకాశం ఇచ్చిన సమయం, ఇచ్చిన దానికంటే ఒక్కరోజు కూడా ఎక్కువ ఉంచడు. వారికి ఇచ్చిన సమయం కంటే ఒక్కరోజు కూడా ఎక్కువ ఉంచడు. ఈ ఆలోచనే కీర్తనకారుడు భయపడేలా చేసింది. దేవుని నీతిగల న్యాయ విధిని బట్టి అతడు వణుకుచున్నాడు. 120 వచనం మనం చదివితే, నీ భయము వలన నా శరీరం వణుకుచున్నది, నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను.
దుష్టుల మీదకు రాబోయే దేవుని శిక్షను తలంచుకొని కీర్తనకారునికి వింతైన భయం ఆవరించింది. స్వేచ్ఛావాదులైనటువంటి మతాధిపతులు దేవుని గురించి చెబుతున్న దానికి దేవుని నీతి గల న్యాయవిధికి ఎక్కడా పోలిక ఉండదు. చాలామంది దేవుణ్ణి క్రిస్మస్ తాతలాగా చూస్తారు. వాళ్ళ దేవుడు బైబిల్లో రాయబడిన దేవుడు కాదు. అనంతమైన ప్రేమతో ప్రేమిస్తున్నప్పటికీ మన దేవుడు అదే సమయంలో అత్యంత పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత మనకు అలవాటైపోయి చవక అయిపోయేంత దగ్గరగా ఆయన మనల్ని రానివాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం కూడా ఆయన ప్రేమించాలని కోరుకుంటున్నాడు. బైబిల్లో మనకు కనిపించే దేవుని ప్రత్యక్షత దేవుని తండ్రిలా చూపించే ప్రత్యక్షత. తండ్రి తన చిన్న కుమారుని కొరకు తప్పిస్తున్నట్టుగా ఆయన మన కోసం తప్పిస్తున్నాడు. అయితే తన పరిశుద్ధతను మాత్రం ఆయన మరిచిపోనివ్వడు. ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధమైన మందసం విషయంలో మనం దీన్ని చూస్తాం. దానిలో ఎవ్వరూ చెరిపివేయలేని దేవుని 10 ఆజ్ఞల పలకలు ఆయన స్థిరమైన మంచితనానికి చిహ్నంగా అవి రాయబడి చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి. ఇంకా మందసంలో మన్నా గల బంగారు పాత్ర ఉంది. ఆయన కృపకు అది సాదృశ్యం. ఆయన ప్రజలు రక్తమాంసములు గలవారిని జ్ఞాపకం చేసుకుని వారి అనుదిన అవసరతను తీర్చిన కృప ఆయనలో ఉంది. ఇంకా దానిలో చిగురించిన అహరోను చేతికర్ర ఉంది. అహరోను తల దేవుని ప్రభుత్వానికి, అధికారానికి గుర్తు. తిరుగుబాటుదారుల మీద, దుష్టుల మీద ఆయన ఉగ్రత కుమ్మరించబడింది. ఆ మందసం పైన కరుణాపీఠ ఉంచబడింది. అది ఆయన ప్రేమకు గుర్తు. దాని మీద ప్రోక్షింపబడిన రక్తపు చుక్కలు ఆయన పరిశుద్ధతను జ్ఞాపకం చేస్తాయి. దాని మీద ఉన్న కెరూబులు దేవుని కాపుదలను, భూమి మీద ఆయనకు సృష్టించే హక్కును, విమోచించే హక్కును తెలియజేస్తాయి. మందసాన్ని దాని స్థానం నుంచి కదిలించాల్సి వచ్చినప్పుడు దానిని నీలిరంగు బట్టతో కప్పాలి. అందువలన దానిని చూడాలని దగ్గరకు వచ్చేవారు కనుదృష్టి మళ్లించబడడం మాత్రమే కాక దేవుడు ఆకాశం ముందు ఆసీనుడై ఉన్నాడని వారికి జ్ఞాపకం చేయబడుతుంది. ప్రజలకు మందసానికి కొంత దూరంలో యాజకుల భుజాల మీద అది మోయబడాలి. విమోచించబడిన దేవుని ప్రజలు కూడా దానికి దూరంగానే ఉండాలి. బెత్షెమెషు ప్రజలు మందసాన్ని తెరిచి చూసినందువల్ల అనేకులు వెంటనే చనిపోయారు. ఉజ్జా మందసాన్ని తాకినందువలన వెంటనే చనిపోయాడు. అందుకే కీర్తనకారుడు వణుకుతున్నాడు. దేవుని న్యాయానికి, న్యాయ తీర్పుకు మనం వణకాలి. ఆయన న్యాయ తీర్పు కొరకు పాపం చేసిన వాళ్ళు ఎదురు చూడాలి ఖచ్చితంగా. కాబట్టి గమనించండి, దేవుడు ఆయనకు భయపడాలి. మనం భక్తుడు కూడా నీ భయం వలన నా శరీరము వణుకుచున్నది అంటారు. నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. దేవుడు ప్రేమ గలవాడే, అదే సమయంలో పరిశుద్ధుడు. పరిశుద్ధతలో కొదువు ఉంటే ఆయన సహించడు. కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉంటూ ఆయనకు భయపడి విధేయత చూపాలి. ఇది ఈ భాగంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభుచితమైతే మరొక భాగాన్ని రేపటి దినం ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెలికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.